Hi friends, welcome to Nipuna Technologies. మనం ఈ రోజు మైక్రోసాఫ్ట్ వర్డ్ 365 వెర్షన్లో హోమ్ ట్యాబ్లో ఉన్నటువంటి ఇక్కడ ఎడిటింగ్ గ్రూప్ గురించి అయితే మనం నేర్చుకోబోతున్నామండి. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా పొందొచ్చు. సో ఇప్పుడు మీరు డాక్యుమెంట్లో ఏదైనా టెక్స్ట్ని లేదంటే నంబర్స్ని టైప్ చేసినారనుకోండి, సో లేదంటే నంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి, దాంట్లో ఒక పర్టికులర్ ఫోన్ నెంబరే వెతకాలి, లేదంటే ఒక పర్టికులర్ పేరుని వెతకాలి. ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ముందుగా అయితే నేను =rand.old అని టైప్ చేసి, సో ఇక్కడ ఒక 12 పారాగ్రాఫ్స్ లేదంటే 10 పారాగ్రాఫ్స్ పెడుతున్నాయి, ఎంటర్ కొట్టిన. ఇది టెక్స్ట్ అనమాట. ఓకే, సో దీంట్లో ఇప్పుడు చూడండి, ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్ అనేది ఇది ఒకటే సెంటెన్స్ రిపీటెడ్గా ఉంటుంది. దీంట్లో ఫాక్స్ అనే వర్డ్ ఎక్కడెక్కడైతే ఉందో సో దాన్ని ఇప్పుడు మనం సెర్చ్ చేయాలనుకుంటున్నాం. సో ఎలా సెర్చ్ చేయడం అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ముందుగా అయితే చూడండి, మీరు ఇక్కడ ఎడిటింగ్ గ్రూప్లో ఫైండ్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఫైండింగ్ షార్ట్కట్కి వచ్చేసి Ctrl+F. ఓకే, సో ఇప్పుడు ఈ ఫైండ్ అనే ఆప్షన్ మీద ఎప్పుడైతే మీరు ప్రెస్ చేస్తామో ఇక్కడేమో మీకు లెఫ్ట్ సైడ్ నావిగేషన్ బాక్స్ రావడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మీరు ఏ వర్డ్ అయితే వెతకాలనుకుంటున్నారో అది ఇక్కడ టైప్ చేయండి. మనం దేన్ని వెతకాలనుకుంటున్నాము? ఫాక్స్ని కదా. మరి ఇక్కడ ఏం టైప్ చేసాం? ఫ్యాక్స్. అయితే ఇక్కడ టైప్ చేసినప్పుడు డాక్యుమెంట్లో ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే అది చూపించదు. అప్పుడు నేను ఏం చేస్తున్నా, కరెక్ట్గా ఫాక్స్ అని చూపిస్తున్నా. చూడండి, ఫాక్స్ అని ఎప్పుడైతే నేను ఇక్కడ చూపించానో మొత్తం ఎన్ని రిజల్ట్స్ ఉన్నాయంటుంది? 30 రిజల్ట్స్. ఎక్కడెక్కడ ఉన్నాయనేది బోల్డ్ అవుతుంది. ఇక్కడ కూడా ఎల్లో కలర్లో మీకు హైలైట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇట్లా పర్టికులర్ వర్డ్ కావచ్చు, ఒక పర్టికులర్ నెంబర్ని కావచ్చు, దేనైనా సరే మనం వెతకాలనుకుంటే సో ఈ ఎడిటింగ్ గ్రూప్లో ఈ ఆప్షన్ అయితే మీకు పనికి వస్తుంది, అవునా? దెన్ రీప్లేస్ యొక్క యూజ్ ఏంటంటే, సో ఇక్కడ ఫాక్స్ అనే వర్డ్ అయితే ఉంది, అది ఒక 10 పేజీల్లో ఉంది. ఓకే, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫాక్స్ అంటే ఫాక్స్ బదులుగా టైగర్ అనే పేరుని నేను రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. మరి మనం కాపీ పేస్ట్ చేయలేం కదా, అందుకోసమని ఎగ్జిస్టెడ్ వర్డ్లో న్యూ వర్డ్ని రీప్లేస్ చేయాలంటే ఇక్కడ రీప్లేస్ ఆప్షన్ వాడతాం. షార్ట్ కట్కి ఏముంది? Ctrl+H. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ రీప్లేస్ ఆప్షన్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో మనకి ఇలా ఒక బాక్స్ అయితే రావడం జరుగుతుంది, ఫైండ్ అండ్ రీప్లేస్ బాక్స్. మీరు సెర్చ్ చేయాలనుకుంటే ఇక్కడ ఫైండ్ బాక్స్ ఉంటుంది, రీప్లేస్ చేయాలనుకుంటే ఇక్కడ రీప్లేస్ బాక్స్ అంటే ట్యాబ్ ఉంటుంది అనమాట. మరి ఈ ఫైండ్ వర్డ్ బాక్స్లో మనం దేన్నైతే మార్చాలనుకుంటున్నామో అది ముందు ఎంటర్ చేయండి. రీప్లేస్ విత్ బాక్స్లో కొత్త వర్డ్ ఏదైతే మీరు కొత్త పేరు ఇస్తారో అది టైగర్ అని ఇవ్వాలనుకున్నాం కదా. ఇక్కడ ఏదైనా ఒక పర్టికులర్ సెలెక్టెడ్ వర్డ్కి మాత్రమే మారాలనుకుంటే రీప్లేస్. ఎంటైర్ డాక్యుమెంట్లో ఎక్కడెక్కడైతే ఫాక్స్ ఉందో అన్ని చోట్ల వెళ్ళిపోవాలంటే రీప్లేస్ ఆల్ నొక్కండి. అదిగో, సో ఇక్కడ ఆల్ డన్, వీ మేడ్ 30 రీప్లేస్మెంట్ అని వచ్చిందా? ఓకే, క్లోజ్. ఒకసారి చెక్ చేయండి. ద క్విక్ బ్రౌన్ టైగర్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్. చూడు, అన్ని చోట్ల టైగర్ రావడం జరిగిందనమాట. మళ్ళీ టైగర్ ప్లేస్లో అగైన్ ఫాక్స్ రావాలనుకుంటే రీప్లేస్ నొక్కండి. ఇప్పుడు ఏం చేయాలి? కిందిది పైకి, అంతే. ఇక్కడేమో టైగర్, ఇక్కడేమో ఫాక్స్. ఇప్పుడు ఏం చేయాలా? రీప్లేస్. దాట్స్ ఇట్, సింపుల్ అనమాట. ఓకే, ఎప్పుడైనా మీకు అట్లా ఏదైనా రీప్లేస్ చేయాలనుకుంటే ఇమ్మీడియట్గా ఇక్కడికి వెళ్ళిపోండి, మర్చిపోకుండా. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఇవి పారాగ్రాఫ్స్ని మళ్ళీ మనం డూప్లికేట్గా చేయాలనుకుంటే ఏం చేయొచ్చు? కాపీ కదా. కాపీకి షార్ట్కట్కి ఏమి? Ctrl+C. ఓకే, సో పేస్ట్ చేయాలంటే Ctrl+V. ఇట్లా పేస్ట్ చేస్తా ఉన్నా, వదిలేసాను. సో ఇప్పుడు మొత్తంగా మన డాక్యుమెంట్లో ఇక్కడ ఎన్ని పేజీలు ఉన్నాయి అని మనం తెలుసుకోవడం అనేది ఎలాగా? అట్ ద సేమ్ టైం కర్సర్ని ఇప్పుడు ఈ లాస్ట్ పేజీలో ఉంది, ఇక్కడ నుంచి మనము ఫస్ట్ పేజ్ మూవ్ చేయాలి, లేదంటే మనకు కావాల్సిన పేజ్ మూవ్ చేయాలంటే చూద్దాం. చూడండి, ఇక్కడ స్టేటస్ బార్లో చూస్తే మొత్తం 14 పేజీలు ఉన్నాయి, అవునా? కర్సర్ ఏమో 13th పేజీలో ఉంది. ఇప్పుడు లాస్ట్ పేజీలో ఉంచాను. ఇక్కడ చూడండి 14/14 అనేది చూపిస్తుంది. కర్సర్ని ఇప్పుడు నాకు ఫస్ట్ పేజ్ మూవ్ చేయాలనుకుంటే మాత్రం సో అప్పుడు ఏం చేయాలంటే మీరు డైరెక్ట్గా అదిగో ఇక్కడ
ఫైండ్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఫైండ్కి రైట్ సైడ్ యారో మీద క్లిక్ చేస్తే గో టు అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇట్లా డైరెక్ట్గా వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైతే రీప్లేస్ తీసుకుంటారో ఇక్కడే ఫైండ్ ట్యాబ్ ఉంటుంది, రీప్లేస్ ఉంటుంది, గో టు ట్యాబ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ గో టు వాట్ బాక్స్లో పేజ్, సెక్షన్, లైన్, బుక్ మార్క్ ఇవన్నీ ఉంటాయి. మనం కర్సర్ని ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ మూవ్ చేయాలంటే పేజ్ని తీసుకోవాలి. ఇప్పుడు పేజ్ నెంబర్ 1 అని టైప్ చేసిన గో టు అన్నాను. చూడండి కర్సర్ పేజ్ నెంబర్ 1కి వచ్చింది. ఎట్లా తెలుస్తుందంటే స్టేటస్ బార్లో పేజ్ 1 of 14 అని కనపడింది. పేజ్ నెంబర్ 5 అని టైప్ చేసి గో టు అన్నా. ఇక్కడ చూడండి, సో పేజ్ 5 of ఇక్కడ 5 కొట్టాలి మనం, గో టు అన్నా. చూడండి పేజ్ 5 of 14 ఇక్కడ కనపడిందా మనకు. సో అట్లా కర్సర్ని ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి మూవ్ చేయొచ్చు, ఒక లైన్ నుంచి ఇంకొక లైన్కి మూవ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ లైన్ అనేది తీసుకున్నా, లైన్ నెంబర్ 15 అన్నాను, గో టు. మరి లైన్ ఈ 15th లైన్ దగ్గరికే మూవ్ అయిందని మనం ఎట్లా చెప్పగలుగుతామంటే ఇక్కడ స్టేటస్ బార్లో సో మీరు ఇక్కడ రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ లైన్ నంబర్ అనే ఒక ఆప్షన్ అయితే మనకు కనపడుతుంది. చూడండి దీన్ని తీసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ చూడండి లైన్ 15 అని కనపడిందా మీకు. అదే మాదిరిగా ఇప్పుడు లైన్ 250 అని టైప్ చేసిన గో టు. సో ఇప్పుడు ఇక్కడ ఏం కనపడింది, లైన్ 4 కనపడింది. ఒకే పేజీలో అన్ని లైన్స్ ఉండవు కాబట్టి 9వ పేజీలో లైన్ 4 దగ్గరకు వచ్చేసరికి 250 లైన్స్ ఉన్నాయి. అట్లా కర్సర్ని ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి, ఒక లైన్ నుంచి ఇంకొక లైన్కి, ఒక సెక్షన్ నుంచి ఇంకొక సెక్షన్కి మూవ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ అయితే ఉపయోగపడతాయి అన్నమాట. రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు 14 పేజీలు ఉన్నాయి. 14 పేజీలని ఒకేసారి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్లో సెలెక్ట్ ఆల్ క్లిక్ చేయండి. షార్ట్కట్కి ఏం చూపిస్తుంది, Ctrl+A అన్నా ఇక్కడ చూపిస్తుంది. చూడండి మీకు మూవ్ చేస్తేనే పక్కన Ctrl+A అని చూపించిందా. రైట్. మొత్తం ఎంటైర్ డాక్యుమెంట్ అంతటిని ఒకేసారి సెలెక్ట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. అవునా. ఇక సెలెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? సో సెలెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏం లేదండి, మీకు ఇంకా ఆ చాప్టర్ రాలేదు కాబట్టి ఫాస్ట్గా నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ సో ఇన్సర్ట్లోకి వెళ్ళి కొన్ని షేప్స్ అయితే తీసుకుంటున్నాను. నాకు నచ్చినటువంటి షేప్స్ ఏదో కొన్ని షేప్స్ తీసుకొని ఇక్కడ ఒక యారో తీసుకుంటున్నాము, తర్వాత ఇక్కడ ఒక యారో తీసుకున్నాం. ఓకే, ఇట్లా కొన్ని షేప్స్ని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవాలా, టెక్స్ట్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. అదే షేప్ కూడా సెలెక్ట్ కావాలా, ఓన్లీ షేప్సే, టెక్స్ట్ సెలెక్ట్ కాకూడదు. అవునా. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఎడిటింగ్ గ్రూప్లో ఈ పక్కన డ్రాప్ డౌన్ బటన్ని ప్రెస్ చేయగానే సెలెక్ట్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది కదా, తీసుకోండి. ఇప్పుడు చూడండి మనం సెలెక్ట్ చేస్తే ఆ ఓన్లీ ఆబ్జెక్ట్స్ మాత్రమే సెలెక్ట్ అవుతాయి కానీ ఆ మ్యాటర్ సెలెక్ట్ అవుతుంది అనమాట. అందుకోసమే ఆ ఆప్షన్ ఇప్పుడు డైరెక్ట్గా డిలీట్ చేసుకోవచ్చు. రైట్. సో ఈ సెలెక్ట్ అనే ఆప్షన్లో ఇది. నెక్స్ట్ సెలెక్ట్ ఆల్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ అంటే ఏం లేదు. చూడండి ఇప్పుడు ఈ టెక్స్ట్కి రెడ్ కలర్ పెట్టుకున్నా, తర్వాత ఇక్కడ రెడ్ కలర్ పెట్టుకున్నా, ఇక్కడ వచ్చేసి గ్రీన్ పెట్టేసుకున్నాను, ఏదో ఒకటి మీకు నచ్చిన కలర్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ గ్రీన్ పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే కర్సర్ని రెడ్ కలర్ ఉన్న పేరాగ్రాఫ్లో ఉంచా. అట్లా ఎక్కడెక్కడైతే రెడ్ కలర్ ఉందో ఆ టెక్స్ట్ ఒకటే సెలెక్ట్ కావాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ టెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ఆల్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ ఉందా అంటే రెడ్ కలర్ ఉన్నటువంటి టెక్స్ట్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది అని అర్థం. తర్వాత సో ఇప్పుడు గ్రీన్ కలర్ దగ్గర ఉంచున్నాను, ఇక్కడ సెలెక్ట్లోకి వెళ్ళి అదిగో చూడండి సెలెక్ట్ అయిందా. అట్లా సో ఈ ఆప్షన్ వాడచ్చు అనమాట. ఇంకా సెలెక్షన్ ప్యాన్ ఏంటంటే రైట్ సైడ్ ఇట్లా ప్యాన్ వస్తుంది. షో అవ్వాలంటే మనం ఏదైతే ఇప్పుడు సెలెక్షన్ తీసుకున్నామో చూపిస్తుంది, హైడ్ అవ్వాలంటే హైడ్ అవుతుంది. ఇదేం పెద్ద యూజ్ ఉండదు. సో ఇవి మాత్రం మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇక రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఏంటంటే మనం ఏదైతే మిస్ అయినామో అది 1 by 1 అయితే మళ్ళీ సపరేట్గా అయితే మనం డిస్కస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. క్లియర్. సో ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా ప్రాక్టీస్ అయితే చేయండి.
ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. ఈ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసుకొని అయితే వినండి. బట్ ప్రాక్టీస్ అయితే చాలా అవసరం. ప్రాక్టీస్ ఓకే. ప్రాక్టీస్ లేకుండా ఏ వర్క్ అయితే మీరు చేయలేరన్నమాట. రైట్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.